హలో అండి, అందరికీ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అయిందండి. చాలా సంతోషంగా ఉంది కదా. ఇది నేను అమావాస్య రోజు పెట్టిన దీపాలు ఇంకా తెల్లారేసరికి వెలుగుతూ ఉండేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. మార్నింగ్ బ్లాగ్ అనమాట. బయట మొత్తం ముగ్గులు పెట్టేసుకొని గడపకు పసుపు కుంకుమ నాకు నేను జాజు కలర్లు యాడ్ చేశాను కొంచెం ఈసారి ముగ్గులో. ఈరోజు శుక్రవారం ఇలా వేసుకుంటాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మనీ ప్లాంట్ ముందు కంపల్సరీ నేను అలా కొంచెం జాజుతో అలికి ఈ మధ్య పెడుతున్నాను. కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకని అక్కడైతే ఎవరు తొక్కరు కదని పెడుతున్నా. ఇదైతే ఇంకో గుమ్మము, మాకు బాల్కనీ గుమ్మం. దీనికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇంకా అమ్మవారి కోసమని ఈరోజు బెల్లం పరమాన్నం చేద్దామని చెప్పేసి బెల్లం పానకం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను. కొంచెం పరమాన్నం చేద్దామనేసి, ఎందుకంటే స్వీట్ ఎక్కువ అందరు తినరు ఇంట్లో. అమ్మవారికి నైవేద్యం పెట్టేసాను. చాలా బాగా కుదిరిందండి నైవేద్యం కూడా. అమ్మ వాళ్ళకి కూడా కొంచెం పంపించాను. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ రోజు శుక్రవారం రోజు అమ్మవారికి అయితే నేను ఇంకా ఇక్కడ దానిమ్మ గింజలు కూడా ఒలిచి పెట్టుకున్నాను గిన్నెలో, ప్రసాదంగా పెడదామని చెప్పేసి. ఈరోజైతే 3 ప్రసాదాలు చేశాను అమ్మవారికి నైవేద్యంగా. బెల్లం పానకం, పరమాన్నం, దానిమ్మ గింజలు పెట్టుకోవాలనిపించింది. పూజ అయితే బాగా జరుపుకున్నానండి ఈ శుక్రవారం. ఫస్ట్ శుక్రవారం పూజ చాలా బాగా జరిగింది. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.